బులుగురు గోధుమల కొబ్బరి అన్నం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బులుగురు గోధుమలు అంటే ఇలా ఉంటాయండి. మనకు సాధారణంగా మనకు షాప్స్లో దొరుకుతుంది, ఎక్కడికైనా కూడా మనకు దొరుకుతుంది. దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకుంటే ఏంటి అంటే మామూలుగా మనకి రవ ఉడికించుకుంటాం కదా, గోధుమ రవ, ఆ రకంగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీంతో మనం రకరకాలు తయారు చేసుకోవచ్చు. అయితే దీని యొక్క గొప్ప లక్షణాలు ఏంటి అంటే గుండెకు సంబంధించి ఈ బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్, ముఖ్యంగా అందరికీ ఇప్పుడు ఇబ్బందికరంగా అయింది ఏంటి అంటే జీవితంలో కొలెస్ట్రాల్ని తగ్గించే విషయంలో బులుగురు గోధుమలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. తద్వారా ఏంటి అంటే గుండెకు రక్త ప్రసరణ బాగా జరగడము, రక్తపోటు రాకుండా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడడము, ఇవన్నీ కూడా మనకు ఈ బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు వీటి కారణాల వల్ల. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్, కొంతమందికి ఏంటి అంటే బ్లడ్లో ఊరికేనే చక్కెర లెవెల్స్ అంటూ పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అంటూ ఉంటాం కదా, అవి ఏం తిన్నా కూడా అలా పెరిగిపోతూ ఉంటాయి. అలా ఆ పెరుగుదలను తగ్గించడానికి కూడా బులుగురు గోధుమలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. రక్తాన్ని పెంచుకోవడానికి కూడా, అంటే కొంతమంది పిల్లలు అనీమిక్గా ఉంటారు, అంటే రక్తం తక్కువగా ఉంటుంది, రక్తం శాతం అనేది వాళ్ళ శరీరంలో తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి దీంతో ఏమేం వంటలు చేసుకోవచ్చు అని ప్రశ్నించే వాళ్ళ కోసం ఈరోజు చక్కగా కొబ్బరితో పాటు దీంతో ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ముందుగా శ్రీరామనవమి కాబట్టి అందరూ రామరసము, వడపప్పు తయారు చేసుకున్నారా? ఎంత బాగుంటుంది కదండి. ఈరోజు పానకం తాగితే అలా హాయిగా ఉంటుందన్నమాట. దానికి కూడా ఒక చక్కటి అర్థం ఉంటుంది. అందులో వేసేటువంటి మిరియాలు, అలాగే బెల్లము, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి అంటే మనకి వాతావరణం మారినప్పుడు అందరికీ దగ్గులు జలుబులు కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే మనకు ఆ మిరియాలు అనేవి తీసుకున్నప్పుడు అవి ఆ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క వంట అని చెప్పి ఒక మన శాస్త్రంలో చెప్పారు. దాన్ని ఏంటంటే కొంతమందికి అర్థం తెలిసి చేసుకుంటూ ఉంటారు, కొందరు చక్కగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు. సరే, మొత్తానికి చేసుకుంటున్నారు కదా. ఈ రోజు పండగ కాబట్టి కొంచెం కొత్తగా, ఇంతవరకు ఎవరికి ఎక్కువగా తెలియని విధంగా ఉండేటువంటి బులుగురు గోధుమలతో ఈ చక్కటి కొబ్బరి అన్నం అన్నమాట. మరి ముందుగా పెనం వేడైంది కాబట్టి బాండి, ఇందులో కాస్త నూనె వేసుకుందాం. బాండి వేడైందండి, కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడవుతూ ఉండగా ఆవాలు. ఈరోజు కూడా చాలా మంది పులిహోర తయారు చేసుకుంటారు, బూరెలు చేసుకుంటారు, వడలు చేసుకుంటారు, ఇలా రకరకాల పిండి వంటలు. అంటే వాళ్ళకి ఏవి సులువుగా వచ్చో, ఏవి బాగా చేయగలరో, ముఖ్యంగా అది కదండి పండగ అనగానే మనకు వేరే పనులే, పూజలు, డెకరేషన్, ఇవన్నీ చాలా ఉంటాయి. దానికి తోడు మళ్ళీ మనకు వంటలు కూడా చాలా పెద్ద తరహాలో పెట్టుకుంటే కొంచెం కష్టమైన విషయం. అందరూ చాలా బిజీగా ఉంటారు ఆ రోజు. మరి మీకు కొంచెం సులభంగా అయిపోయేటట్టుగా, రుచికరంగాను ఆరోగ్యకరంగాను ఉండేటట్టుగా ఉండాలి అంటే ఇదిగోండి ఇలా మీరు ఏదైనా ప్రయత్నించవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు వేసేసుకుంటాము. ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాం. పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పులు కూడా వేసేసుకోవచ్చు. అలా మనకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పల్లీలు ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అంటే ఇందులోనే పెట్టేసుకుని ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు, కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త ఇంగువ కూడా చాలా, అంటే ముఖ్యంగా పండగలు అంటే మనకు ఈ పులిహోర, ఈ కొబ్బరి అన్నాలు ఇవన్నీ కూడా చాలా అలవాటు కాబట్టి మీకు కొబ్బరి అన్నం కొత్త విషయం ఏం కాదు, చాలా మందికి తెలిసిన వంటనే అది, అందులో కొత్తదనం ఏం లేదు. కానీ ఇది మనకి బులుగురు గోధుమలు అలాగే కొబ్బరి ఈ రెండు కలిపినటువంటి అన్నం అనేది కొంచెం కొత్త విషయమే. మరి ఆ తర్వాత మనం కాస్త పచ్చి కొబ్బరి వేసేసుకొని వేయించేసుకుందాం.
ఇది ఒకసారి వేగిన తర్వాత కాస్త కారం కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాము, దాంతోపాటు కొంచెం కారం కావాల్సి ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, లేదు అది సరిపోతుంది అంటే వదిలేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అలాగే ఈ బులుగురు గోధుమల గురించి ఇంకా చెప్పాలి అంటే అండి, మన ఎముకలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. మనకి రాగి ఎలాగైతే మంచిగా ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తాయంటారో, అలాగే బులుగురు గోధుమలు కూడా మన ఎముకల్ని చాలా పటిష్టవంతంగా తయారు చేస్తాయి. అందుకేంటంటే ఎంత వయసు వాళ్ళైనా, అంటే మనం ఎంత వయసులోకి వచ్చినా కూడా ఇటువంటి ఆహారం తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బలంగా ఉంటామన్నమాట. ఇవన్నీ మా అమృతం కార్యక్రమం మీకు పదే పదే ఎందుకు చెప్తోంది, కింద కూడా మీకు చూపిస్తోంది. ఎందుకు అంటే ఇది మీ అందరికీ తెలియచెప్పాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో. మరి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసుకుందాము. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బులుగురు గోధుమలు కూడా వేసేసుకుందాం. చక్కగా వేసేసుకొని కలిపేసుకున్నాక దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. దీన్ని మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే బక్వీట్ అంటూ ఉంటారు. తెలుగులో కొన్ని చాలా మందికి అచ్చంగా తెలుగు పదాలు తెలియకపోవచ్చు. ఇలా చక్కగా ఉప్పులు కారాలు అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మన బులుగురు గోధుమల కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. అయితే మనం విరామానికి ముందు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. బులుగురు గోధుమలు కూడా వేసేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాము, స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. తీసేసుకుని పైన నుంచి కాస్త పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది, అందంగానూ ఉంటుంది, దాంతోపాటు తింటున్నా కూడా చాలా రుచికరంగానే ఉంటుంది. ఇలా చక్కగా శ్రీరామనవమి సందర్భంగా చాలా ఆరోగ్యకరమైన బులుగుర గోధుమలతో కొబ్బరి అన్నం సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. బులుగురు గోధుమల కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేయించుకున్న తర్వాత అందులో కారం, చింతపండు గుజ్జు, ఉడికించుకున్న బులుగురు గోధుమలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి పచ్చి కొబ్బరి వేసి సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల కొబ్బరి అన్నం రెడీ.